హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని. సో నేను ఇన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్తున్నాను కదా. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగో ఇక్కడ కూర్చొని ఉంది, తనది సీమంతం అనమాట. తను పక్కన ఫోన్ పట్టుకొని ఉన్నారే, ఆయన వచ్చేసి తన హస్బెండ్. సో తను నా ఫ్రెండ్ అనమాట. తను మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో మేము పరాయి దేశంలో ఉన్నా కూడా ఇండియాకి ఏమాత్రం తగ్గుకోకుండా సీమంతం చాలా మంచిగా జరుపుకున్నాము. లైక్ చాలా బాగా చేసామన్నమాట. చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నాము ఎలా చేయాలి ఏమి అని. ఇండియా నుంచి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాము. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తం ఏమేమి కావాలి ఏమి అన్నీ తెచ్చారనమాట, పంపించేశారు వాళ్ళు ఇండియా నుంచి. లైక్ పిండి వంటలు కానీ, తను ఇప్పుడు కట్టుకున్న బట్టలు, లైక్ తనకి తన హస్బెండ్కి పిల్లలకి అన్ని బట్టలు, లైక్ అన్ని ట్రెడిషన్కి కావాల్సిన సంబంధించినవన్నీ, వెనకలున్న బ్యాక్ డ్రాప్ అన్నీ పంపించేశారనమాట. సో తర్వాత మేము దాని ప్రకారంగా ఎలా చేయాలి ఏమి అని ప్లాన్ చేసుకుని ఆ విధంగా చేసుకున్నాము. మేము అందరినీ ఇన్వైట్ చేసుకున్నాము, ఫ్రెండ్స్ అందరినీ, మాకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేశాము. సో మన తెలుగు వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. తర్వాత ఇక్కడ ఒక నేబర్ ఉంది, తను కెనేడియన్ అనమాట. తనని కూడా మేము పిలుచుకున్నాము. తను కూడా వచ్చి మంచిగా, అంటే లైక్ తను కూడా క్యూరియాసిటీతో మీ ట్రెడిషన్స్ని నేను తెలుసుకోవాలి చూడాలి అన్న క్యూరియాసిటీతో వచ్చి మంచిగా తను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను అని చెప్తా ఉంది. లైక్ మనం అంటే ఎక్కడో ఉన్నాము, సరే ఏం జరుపుకుంటాంలే అని అనుకోకుండా, సో ఎక్కడున్నా కూడా మన సాంప్రదాయాల్ని పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ మాకు అంటే లైక్ ఫంక్షన్స్ ఇలా ఏమన్నా గ్యాదరింగ్స్ ఉండడం చాలా తక్కువ. సో అలా ఉన్నప్పుడు మేము మంచిగా రెడీ అవుతామన్నమాట. లైక్ నేను కూడా మంచిగా శారీ కట్టుకున్నాను. లైక్ మంచిగా ట్రెడిషనల్ కలరే ఆరెంజ్ అండ్ గ్రీన్ శారీ కట్టుకున్నాను. లైక్ అన్నీ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ సీమంతం నాతోనే స్టార్ట్ చేశాను. నేనే ఫస్ట్ తనకి పసుపు బొట్టు పెట్టేసి చేతికి గాజులు వేసేసి వడి నింపాను అనమాట. తర్వాత అందరూ మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఫాలో అయ్యారు. సో ఇక్కడ మేము 9 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టినామన్నమాట. సో పిండి వంటలు, తర్వాత పండ్లు ఇవన్నీ పెట్టాము. తర్వాత తనకు 1 by 1 అందరం గాజులు వేసామన్నమాట. సో ఇక్కడ ఒక ప్లేట్లో గాజులు పెట్టాము కదా, పసుపు కుంకుమ, తర్వాత ఇట్లా చిక్స్కి మనం గంధం పెడతాం కదా, గంధము అవన్నీ పెట్టేశాము. ఇక్కడ ఇంట్లో అయితే ఆ రోజు కొంచెం వర్షం పడేలాగా ఉంది అన్న ఉద్దేశంతో మేము చిన్న ఫంక్షన్ హాల్ లాగా, అంటే ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అట్లా ఉండవు, కమ్యూనిటీ హాల్ అని అంటాం అనమాట. ఆ కమ్యూనిటీ హాల్ని మేము బుక్ చేసుకొని అక్కడికి అన్నీ తీసుకొని వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. వెనకాల బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా అదే రోజే సెట్ చేసాము. మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, అంటే అదే రోజు, అంటే తర్వాత అది కూడా 12 గంటల నుంచి మేము 7 o'clock వరకు తీసుకున్నాం అనమాట. ఆ కమ్యూనిటీ హాల్ని బుక్ చేసుకున్నాము. సో మొత్తం కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ లైక్ మా తమ్ముడు, మా ఆయన, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, వీళ్ళు మొత్తం అరేంజ్ చేసేసారనమాట. అక్కడ బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ కానీ ఇవన్నీ మాకు వెనకాల బ్యాక్ డ్రాప్కి స్టాండ్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది. సో నాకు అంటే కొన్ని ట్రెడిషన్స్, అంటే ఈ సీమంతం ఎలా చేయాలి కొన్ని తెలియదు కాబట్టి, నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది కదా, తను నాకు చెప్తా ఉందన్నమాట, ఇలా చేయండి, ఫస్ట్ ఇది చేయాలి అని చెప్తా ఉంది. సో తను చెప్పిన ప్రకారంగా నేను చేస్తున్నాను. అక్కడ తను మొబైల్ పట్టుకొని ఉంది కదా. సో ఇండియాలో నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు అండ్ వాళ్ళ వదిన వాళ్ళు అంతా మిస్ అవుతారు కదా. మిస్ కాకోకుండా ఇక్కడ తను మొత్తం వీడియో కాల్లో వాళ్ళకి చూపిస్తున్నామన్నమాట. సో వీడియో కాల్లో మొత్తం ఆంటీ వాళ్ళు అండ్ వాళ్ళ వదిన వాళ్ళు మొత్తం వీడియో కాల్లోనే పాపం ఆ రోజు, అంటే మాకు పగలు ఉన్నప్పుడు వాళ్ళకి నైట్ కదా, నైట్ మేలుకొని మొత్తం సీమంతం ఫంక్షన్ అంతా వాళ్ళు చూసేశారనమాట. సో చాలా బాగా సీమంతం బాగా జరుపుకున్నాము. సో అందరు కూడా మంచిగా వచ్చారనమాట. మంచిగా వచ్చి తనని మంచిగా బ్లెస్ చేశారు నా ఫ్రెండ్స్ అందరూ. లైక్ నా ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ ఇద్దరికి సేమ్ కామన్ ఫ్రెండ్స్ అనమాట మాకు. సో నేను కెనడాకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత లైక్ ఇంత పెద్ద గ్యాదరింగ్తో ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఫంక్షన్కి నేను అటెండ్ కావడము. లైక్ బర్త్డేస్కి, పిల్లల బర్త్డేస్కి అలాంటి వాటికైతే అటెండ్ అయ్యాను, కానీ ఇలా లైక్ ట్రెడిషనల్ ఫంక్షన్కి ఫస్ట్ టైం అనమాట. సో
అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇండియన్ వైబ్స్ కూడా నాకు లైక్ ఇండియాలో ఫంక్షన్ ఎలా చేసుకుంటాము మనము, ఎంత మంచిగా చేసుకుంటామో అంత మంచిగా చేసుకున్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో మేము ఇక్కడ మధ్య మధ్యలలో ఇలా ఫ్లాష్ లైట్స్ వస్తున్నాయి కదా, అదేంటంటే ఇక్కడ మేము ఫోటోగ్రాఫర్ని పిలిపించుకున్నాం అనమాట. సో ఆయన చాలా మంచిగా ఫొటోస్ తీశారు. ఆయన తెలుగు ఆయనని చాలా బాగా తీశారనమాట. సో మేము అతన్ని ఇంతకుముందు ఇంకో ఫంక్షన్కి నేనంటే బర్త్డే పార్టీకి వెళ్ళాను, మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కూతురిది. ఆ బర్త్డే పార్టీకి కూడా ఆయననే వచ్చి ఫొటోస్ తీశారు, చాలా బాగా తీశారు ఫొటోస్. అందుకే అంటే మాకు తెలియకోకుండానే, అంటే వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు. తర్వాత నేను వాళ్ళని చూడగానే మంచిగా అనిపించింది అనమాట. అవును, నెక్స్ట్ నేను లాస్ట్ టైం వేరే బర్త్డే పార్టీకి వెళ్ళాను కదా, అక్కడ కూడా వీళ్ళే తీశారు, చాలా పేషెన్సీగా చాలా ఓపికగా తీశారు అని నా ఫ్రెండ్కి చెప్పాను. సో అంతే కదండి, మనకి లైక్ అంటే ఫొటోస్ ఏదైనా మనం అకేషన్ చేసుకుంటున్నామంటే ఫొటోస్ వీడియోస్ కదండి మెమొరీ. సో మనకి అవి లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండిపోతాయి కదా. మనకు ఫోటోగ్రాఫర్స్ మంచిగా ఫొటోస్ తీయకపోతే మనం చాలా అప్సెట్ అవుతామన్నమాట. సో నేను లాస్ట్ టైం ఇంట్లో ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాను, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను లాస్ట్ ఇయర్. అప్పుడు చేసుకున్నప్పుడు మేము ఒక ఫోటోగ్రాఫర్ని పిలుచుకున్నాము. ఆయన ఏమంత మంచిగా తీయలేదు, నాకు అంత ఆయన మీద అంత ఇంప్రెషన్ అంటే లైక్ మంచిగా తీసినట్లు అనిపించలేదన్నమాట. సో చాలా అప్సెట్ అయ్యాం నేను మా వారు. సో అలా అప్సెట్ కాకుండా ఈసారి అయితే మంచిగా నా ఫ్రెండ్ మంచి వాళ్ళని పిలిపించుకుంది. వాళ్ళు యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంటే. ఆయన చాలా ఓపికగా ఆయన ఇద్దరు చాలా హెల్ప్ చేశారు, అంటే చాలా బాగా ఫొటోస్ తీశారు. తర్వాత నేను ఇప్పుడు తనకి నేను వడి నింపడము, తనకు సీమంతం అంటే చేసాం కదా, అది ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అయ్యి చేసాం కదా. తర్వాత ఇంకా 1 by 1 నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో 5 మెంబర్స్ కానీ లేదా 9 మెంబర్స్ కానీ 11 మెంబర్స్ కానీ ఇలా వడి నింపాలంటారు కదా. సో ఆ విధంగా మేము లైక్ ఆ బేసి సంఖ్య వచ్చేలాగా మేము వడి నింపామన్నమాట తనకి. సో అందరూ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. లైక్ అంటే మనకి ఇలా ట్రెడిషనల్గా ఇక్కడ చాలామంది సీమంతం చేసుకుంటారు, కొద్దిమంది లైక్ సీమంతం కాకుండా వెస్ట్రన్ స్టైల్లో బేబీ షవర్ ఫంక్షన్ చేసుకుంటారు అనమాట. లైక్ వాళ్ళు అంటే ఈ సీమంతం కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో ఉండదు కదా. సో అందుకని వాళ్ళు వెస్ట్రన్ స్టైల్లో చేసుకుంటారు. ఫస్ట్ నా ఫ్రెండ్ కూడా అనుకుందనమాట చేసుకోవాలా వద్దా అనుకొని, తర్వాత ఎస్ చేసుకుంటాను అన్నట్లు చేసుకుందనమాట. సో ఇలా అందరము 1 by 1 అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా అందరం కలిసి భోజనాలు తిన్నాము. సో భోజనాల తర్వాత మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉందండో, అదేంటంటే సర్ప్రైజ్ బేబీ షవర్ అనమాట. సర్ప్రైజ్ బేబీ షవర్ అంటే సర్ప్రైజ్ పార్టీ అనమాట. అంటే ఎవరు పుట్టబోతున్నారు, బేబీ బాయా బేబీ గర్లా, అది వాళ్ళకి పేరెంట్స్కి తెలియదు అనమాట. లైక్ ఇక్కడ తనకు సీమంతం చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. మాలో ఒక ఫ్రెండ్కి ఒక్కొక్కరికి మాకు తెలుస్తుంది. అంటే ఇక్కడ చెప్తారు కదా, మనకి ఇండియాలో అయితే జెండర్ రివీల్ చేయరు, కానీ ఇక్కడ జెండర్ని మనకి 5th monthలో జెండర్ ఎవరు అనేది డాక్టర్స్ చెప్పేస్తారనమాట. సో దీని తర్వాత ఆ పార్టీని కూడా మేము ప్లాన్ చేసాము. అది కూడా నేను వీడియో షూట్ చేశాను కొంచెం, అది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కనుక లెంత్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా. సో ఈ విధంగా మేము ఇలా ఫంక్షన్ చేసుకొని హ్యాపీగా ఇలా చేసుకుంటా ఉంటే పిల్లలు ఈ కమ్యూనిటీలో ఒక మంచి ఆప్షన్ ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ ప్లే ఏరియా ఉందన్నమాట. సో పిల్లలు అక్కడ ప్లే ఏరియాలో ఈ జెంట్స్ కొంతమంది వాళ్ళు అక్కడ ప్లే ఏరియాలో కూర్చొని పిల్లల్ని ఆడిపించుకుంటూ ఉన్నారనమాట. సో అదొక ప్లస్ పాయింట్. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కూడా అంటే మా ఇంట్లో మేమందరం ట్రెడిషనల్ వేలోనే వెళ్ళామన్నమాట. లైక్ మేము శారీస్ కట్టుకున్నాం కదా లేడీస్, మా వారు మా తమ్ముడు వీళ్ళు వచ్చేసి ట్రెడిషనల్ వేలోనే షేర్వానీస్ వేసుకున్నారు. మా పిల్లలు కూడా షేర్వానీ వేసుకున్నారు. సో వాళ్ళకి కూడా, నా పిల్లలకి ఎస్పెషల్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ కావాలంటే చాలా ఇష్టము. సో నేను కూడా ఇండియా నుంచి మంచిగానే తెప్పించుకున్నాను. యాక్చువల్గా ఈరోజు వేసుకున్న ట్రెడిషనల్ షేర్వానీస్ నా ఫ్రెండ్ తెప్పించిందనమాట మా పిల్లలకి.
మేమందరము తనకి 1 బై 1 ఇలా గాజులేసి వడి నింపాం కదా. తర్వాత లాస్ట్లో వాళ్ళ హస్బెండ్ బొట్టు పెట్టేసి ఇంకా తనకు గాజులేసారు. అందరూ 1 బై 1 వడి నింపిన తర్వాత సో లాస్ట్లో మంగళహారతి ఇస్తాం కదా, ఇలా మంగళహారతిని ఇచ్చామన్నమాట. సో ఇలా మేము 5 మెంబర్స్ కలిసి మంగళహారతి ఇచ్చాము. సో ఒక్కొక్కరు 1 బై 1 తను ఇక్కడ నా పక్కన నిలబడుకున్నారే, తను పాట బాగా పాడారు. కాకపోతే ఆ పాట కనుక వాయిస్ గట్టిగా వినిపించుంటే నేను అది అలాగే పెట్టేసేదాన్ని. సో తన వాయిస్ అంత గట్టిగా వినిపించలేదు, అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ విధంగా మేము తన సీమంతాన్ని చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఇంకా ఫుడ్ తినే టైం అయిందనమాట. ఇంకా అందరం ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. ఇలా మేము బయట నుంచి కొన్ని స్టార్టర్స్ ఇవి ఆర్డర్ పెట్టాము, ఈ మిర్చీలు అండ్ గోబీ మంచూరియా అండ్ మిగిలినవి ఇవన్నీ ఇంట్లోనే చేసుకున్నాము. పులిహోర అండ్ ఇది వచ్చేసి బగారా రైస్, గుత్తి వంకాయ, పన్నీర్, తర్వాత ఈ పన్నీర్ చాలా చేసామన్నమాట మేము. తర్వాత సాంబార్ చేసాము, తర్వాత వచ్చేసి వైట్ రైస్ చేసాము, తర్వాత ఇవి అప్పడాలు అంటాం కదా మనము, సొంగలు అని అంటాము, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు దాని పాపడ్స్, అవి చేసాము. క్యాప్సికమ్ చట్నీ, పెరుగు, ఇంకా గులాబ్ జామున్ చేసాము. పిల్లలకి కిడ్స్కి అయితే ఇవి ఆర్గానిక్ జ్యూస్ తెప్పించామన్నమాట. సో ఇంకా ఫుడ్ సెక్షన్. సో మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కూర్చొని తిన్నాము. ఇంకా
తర్వాత నెక్స్ట్ జెండర్ రివీల్ ఉందని చెప్పాను కదా, సర్ప్రైజ్ పార్టీ. సో దానికోసమని బెలూన్స్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. సో ఇంకా అందరూ భోజనాలు తినే వాళ్ళు తింటున్నారు. సో భోజనాలు తినింది అయిపోయిన వెంటనే మళ్ళీ జెండర్ రివీల్కి రెడీ చేసుకున్నాము అంతా. తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ అవన్నీ ట్రెడిషనల్ది ఉండింది కదా, అంతా తీసేసామన్నమాట. ఇంకా అందరము 1 by 1 ఫ్యామిలీస్ ఫొటోస్ దిగామన్నమాట. సో వీళ్ళు మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపించేవాళ్ళు. సో కెనడియన్స్ అని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. సో ఆ బాబు కూడా మా పిల్లలకి మంచిగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయినాడు, కలిసి ఆడుకుంటుంటారు పిల్లలు. సో వాళ్ళు పిలవగానే ఎంతూజియాజంగా వచ్చారు, క్యూరియాసిటీగా వచ్చారు, మంచిగా హ్యాపీగా సీమంతంకి వచ్చి బాగా అంటే ఇక్కడ మన ఫుడ్ వాళ్ళకి అలవాట్లేదు కదా, అయినా కూడా మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేశారు. సో మన ఫుడ్ తిన్న తర్వాత ఆమె వచ్చేసి అడుగుతూ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయో నాకు కొంచెం సజెస్ట్ చేయండి మంచివి అని చెప్తా ఉంది. మన ఫుడ్ నచ్చినట్లుంది తనకి, అందుకే అలా అడిగింది అనిపించింది. సో చాలా రోజుల నుంచి మీకు మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా, ఇదేనండి మా ఇంట్లో ఫంక్షన్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సీమంతమే అనమాట. సో వాళ్ళు మేము క్లోజ్గా ఉంటాము కాబట్టి మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్